కానీ ఏమో ఇవి ఏ ఉన్నా కూడా మేము ఉచితంగా చేస్తాం. తర్వాత మూత్రపిండాల రాళ్ళు కానీ గల్లబుట్టల రాళ్ళు కానీ అవన్నీ కూడా మేము తొలగిస్తాం. ఇవే కాకుండా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయి, కాలు చెయ్యి ఇరగడం కానీ అట్లా చేస్తే హాస్పిటల్ చేర్చుకొని బాగా కట్టి పంపిస్తాం. మీకు ఒకవేళ ఇది చాలా మంది ఇరిగింటాయి, కాళ్ళు చేతులు ఇరిగింటాయి, వాళ్ళకి రాడ్లు వేసింటారు. ఆ రాడ్లు తీసేయాలన్నా కూడా మన హాస్పిటల్లో తీసేస్తాము, ఫ్రీగానే చేస్తాము. ఫ్రీగా తీసేయాలన్నా కూడా వద్దనుకుంటే తీసేస్తాం మేము. ఇలాంటివన్నీ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి, మీ ఎదురు పగరు ఇంటి వాళ్ళకి చెప్పండి, ముందరింటి వాళ్ళకి చెప్పండి. ఇంకా గంట 2 గంటలు ఉంటాం, అందరికి చూసే పోతాం మేము. అందరికి చూస్తామమ్మా. మా పిల్లలు మీరు హాస్పిటల్ ఏమైనా చిన్నపిల్లలు చెప్పిరాపండి. మా హాస్పిటల్లో సిమ్స్ హాస్పిటల్ కదిరి చూసింటారు అందరూ. రైల్వే స్టేషన్ రోడ్ తిరుక్కుంటానే కుడి పక్కే హాస్పిటల్. ఫస్ట్ మన హాస్పిటల్ రోడ్లోనే ఫస్ట్ హాస్పిటల్ మనదే వస్తుంది, కుడి పక్క హాస్పిటల్. సరే అమ్మా, చూపించుకోండి ఒక్కొక్కరు అందరూ. జ్వరం ఉన్నా కానీ ఏమైనా ఉన్నా మీకు ప్రాబ్లం చెప్పండి. ఎక్కువ ప్రాబ్లం ఏమైనా ఉంటే మా హాస్పిటల్కి రామని చెప్తాం మేము. ఎవరైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే అందరికి చెప్పండి, తీసుకురండి, నేను చూపిస్తాం వాళ్ళకి. చాలామంది ఇబ్బంది పడతారు చెప్పలేక, కడుపులో గడ్డ ఉండి. ఇవి చాలామంది తెలియదు, రక్తకణాలు ఆయప్ప కూడా తెలీదు, చిన్నప్పటి నుంచి ఉన్నాయంట ఆయప్పకి. అట్లా ఉండకూడదు. ఈ కాలంలో ఇప్పుడు చాలామంది ప్రాబ్లం అవుతున్నాయి. మా జ్వరం అమ్మ, మామూలు జ్వరం వచ్చినా, మలేరియా జ్వరమైనా, టైఫాయిడ్ జ్వరమైనా